లేకపోతే నన్ను పిలవద్దని మొహాన్ని చెప్పేశాడు. కానీ దేవుని కృప ఏంటంటే అటువంటి మనసు లేకుండా 2 ఉన్నా, 3 ఉన్నా, 10 మంది ఉన్నా, 5 మంది ఉన్నా ఇలాంటి ప్రాంతాల్లో మా పిలుపు మేరకు చక్కగా సేవకులు అంగీకరించి దేవుని ప్రేమను ఈ అడవిలో, ఈ అరణ్యంలో ప్రకటిస్తూ ఈ చక్కగా మనతో పాటు 2 రోజులుగా చక్కగా వాడబడుతున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ. అయ్యగారు ఇజ్రాయెల్లో ఒక 25-30 సంవత్సరాలుగా అక్కడే పరిచర్య చేస్తూ ఉద్యోగం చేస్తున్నారు. చక్కగా దేవుని మహిమ కొరకు మరి విదేశాల్లో కష్టపడుతూ మరి భారతదేశంలో కూడా ఒక చక్కటి ఓల్డ్ ఏజ్ హోమ్ వృద్ధాశ్రయం కట్టి ఒక 2-3 కోట్లతో పేదవారిని ప్రేమిస్తూ గౌరవిస్తూ వారి ధనమంతా ఎక్కడ పెడుతుంటే పేదవాళ్ళ కోసం ఖర్చు చేస్తున్నారు. వారి త్యాగముతో కూడిన గొప్ప సమర్పణ కలిగి పరిచర్య జరిగిస్తున్నారు. నిజంగా వారి ప్రేమను బట్టి, వారికి ఇచ్చిన గొప్ప భారాన్ని బట్టి, దర్శనాన్ని బట్టి దేవునికి మహిమ. నా గొంతు సమస్యను బట్టి నేను కొన్ని కట్ చేస్తూ ఉన్నాను అక్కడక్కడ, మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ వారు ఈ ప్రాంతానికి రావడం దేవుని కృప. హల్లెలూయా. ఈ రోజుల్లో ఒక స్పీకర్ని పిలవాలంటే ఎంత ఇస్తారో ముందే కౌంట్ చేసి పెట్టుకోవాలి. అటువంటి ఫీజులు చెల్లించాల్సిన పని లేకుండా, ఏమి ఆశించకుండా వారి సొంత ధనాన్ని ఖర్చు చేస్తూ దేవుని మహిమ కొరకు మరి తెలంగాణలో ఇది 2వ ట్రిప్ ఈ ఏరియాకి రావడం. ఇంకా ముందు దినాల్లో ఇంకా అద్భుతంగా దేవుడు ఈ ప్రాంతాలంతటా ఆయన వాడుకోవాలని ప్రార్థన చేద్దాం. మరి అద్భుత రీతిలో మరి దేశాల్లో, విదేశాల్లో, భారతదేశంలో దేవుని మహిమ కొరకు వాడబడుతున్న దైవజనులు మరి డాక్టర్ లాజరస్ అయ్య గారికి సమయం అప్పగిద్దాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. నన్ను పరిచయం చేసినటువంటి సత్య గారికి వందనాలు. ప్రత్యేకంగా నన్ను పిలిచినటువంటి డానియల్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. తక్కువ మంది ఉన్నారని ఇక చెప్తా ఉంటే నాకు ఒక మాట గుర్తొచ్చింది. కానీ మనం గిన్నెలో ఎంత అన్నం వేసుకుంటాం, గిన్నె నిండా అన్నం వేసుకుని ఎంత కూర వేసుకుంటాం, 1 స్పూన్ కూర వడ్డించుకుంటాం కదా. అంటే గిన్నెడు అన్నం తిన్న దానికి వచ్చే బలం ఇంత కూరలో వస్తుంది. అంటే 1000 మంది ఉన్న వాక్యం వినేది ఒకరిద్దరే, అర్థమైందా? కనుక ఆ ఒకరిద్దరు మీరే ఉండొచ్చేమో, అర్థమైందా? కనుక జనాన్ని లక్ష్య పెట్టేవాడు దేవునికి అయిష్టుడు. ఎందుకంటే జనాన్ని లేకపోతే పేరును కాదు, నీకు అవకాశం ఇచ్చినప్పుడు దేవుని గురించినటువంటి కొన్ని మాటలు వినేటువంటి వారికి చెప్పుకుంటా వెళ్ళటమే పరిచర్య. కనుక పరిచర్యలో కొన్ని మాటలు మీతో కూడా పంచుకుంటాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం నేను చదువుతాను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. అదే అధ్యాయంలో 36వ వచనం అంటాడు, అతడు నడుచుచున్న యేసు వైపు చూసి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. ఈరోజు ప్రభు అయిన యేసు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట, దేవుని గొర్రెపిల్ల ఏమై ఉన్నాడు, దేవుని గొర్రెపిల్ల ఏమై ఉన్నాడు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలను శ్రద్ధగా, అబ్రహాము నా కుమారుడా, దేవుడి దానవరికి గొర్రెపిల్లను చూచుకొని అని చెప్పాను. ఈయన సమకూర్చబడిన గొర్రె. అబ్రహాము కుమారుడిని తీసుకొని మోరియా పర్వతం మీదకి వెళ్ళినప్పుడు బలియాగానికి కావలసిన సమస్తాన్ని తీసుకొని వెళ్తున్నారు. కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ గొర్రె లేదు. గొర్రెల గురించినటువంటి చింత అబ్రహాం కాలమే తెలుసు. కానీ కుమారుడైనటువంటి ఇస్సాకు మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే, తండ్రి
మన దగ్గర అన్నీ ఉన్నాయి కానీ గొర్రెది అని అంటూ ఉంటే ఆయనకు బదులుగా ఒక అబ్రహాం ఒక మాట పలుకుతాడు. అక్కడ ఏమనంటే తన శిష్యులు తీసుకుని వెళ్ళినప్పుడు తన పనివారిని మీరు ఇక్కడ ఉండండి, మేము వెళ్ళి ఆ బలి అర్పించి తిరిగి వస్తాం అనేటువంటి ఒక మంచి మాట అబ్రహాం నోట నుండి వస్తుంది. సాధారణంగా తీసుకుని వెళ్తున్నది ఎవరిని? ఇస్సాకుని బలి ఇవ్వడానికి. అంటే ఇస్సాకు అక్కడ చనిపోతే ఈయన ఒక్కడే తిరిగి రావాలి. కానీ అబ్రహాం పలికినటువంటి మాట ఏంటంటే మేము తిరిగి వస్తాం, మీరు ఇక్కడ ఉండండి అని అంటాడు. అంటే ఇప్పుడు అబ్రహాములో ఉన్నటువంటి నమ్మకం ఎలాంటిదంటే అక్కడికి వెళ్ళినా దేవుడు ఏం చేయడని ఆయన బలి ఇవ్వడానికి దేవుడు ఒప్పుకోడు, తిరిగి మమ్మల్ని మళ్ళీ నా కుమారుడు నాతో పంపిస్తాడు అనేటువంటి నమ్మకం అబ్రహాములో ఉంది. అర్థమైందా? అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసమే ఇస్సాకు బలి అయిపోకుండా కాపాడబడి అక్కడ ఆయన ఒక గొర్రెను సమకూర్చుకున్నాడు దేవుడు. ఈయన సమకూర్చబడిన గొర్రె ఎవరి కోసం? ఇస్సాకుని తప్పించడానికి, ఇస్సాకుకు బదులుగా బలైపోవడానికి, ఇస్సాకును విడిపించడానికి. ఇస్సాకును విడిపించడం అంటే ఇస్సాకు ఒక్కడి వల్ల కాదు, ఇస్సాకు ద్వారా ఇశ్రాయేలు సమాజం అంతా ఇస్సాకు మీద బేస్ అయి ఉంది. ఎందుకంటే వారి వంశం అంతా ఇస్సాకు మీద నుంచే ప్రారంభమైంది. అబ్రహాము నుంచి వచ్చిన వాడు ఇస్సాకు అయితే ఇస్సాకు నుంచే ఇశ్రాయేలు అనబడిన సమాజం అంతటిని కాపాడడానికి దేవుడే గొర్రెను సమకూర్చుకున్నాడు. అక్కడ ఇది సమకూర్చబడినటువంటి గొర్రె. ఇది ఎవరి కోసం సమకూర్చబడింది? తన బిడ్డలైన వారిని విడిపించటానికి. ప్రభు అయిన యేసు ఎలా వచ్చాడు మన మధ్యలోనికి? దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. ఎందుకని? మనలందరినీ కూడా మన యొక్క పాప శాపముల నుండి విడిపించటానికి. మనం అందరం పాపులమే. ఎందుకంటే ఏ ఒక్కడు కూడా పరిశుద్ధుడు లేని భూమి మీద. ఎందుకంటే మన జన్మ పాపం మనలను వెంటాడుతూ ఉంది, మనల్ని వేధిస్తూ ఉంది, మనతో కూడా వస్తూ ఉంది నిత్యముగా. వీటన్నిటి నుండి తప్పించబడటానికి దేవుడు చేస్తున్నటువంటి గొప్ప కార్యం ఏంటంటే నీ కొరకు బలైపోవడానికి తన కుమారుని ఇక్కడ పంపించాడు. ఎవరి కుమారుని కాబట్టడానికి? అబ్రహాం కుమారుని రక్షించడానికి. అబ్రహాం కుమారుడు ఎవరు? ఇశ్రాయేలు సమాజానికి పితరుడు. అబ్రహాం యొక్క తర్వాత ఇశ్రాయేలు అనబడినటువంటి రాజ్యం ఇప్పుడు ఎక్కడుంది? ఇశ్రాయేలు నేను ఉంటున్నటువంటి దేశం ఉంది కదా, ఆ దేశంలో ఇశ్రాయేల్ అనేటువంటి సమాజం నివాసం చేస్తూ ఉంది. ఆ దేశం ప్రపంచాన్ని అంతటికీ కూడా చాలా పటిష్టమైన బలమైనటువంటి దేశం. ఏ దేశమైనా సరే ఆ దేశానికి జడవలసిందే. ఎందుకంటే ఆ దేశంలో ప్రజలందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు, చాలా ధైర్యవంతులు, అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి వారు, దేవుడి చేత ఆశీర్వదించబడిన జనాంగం. అబ్రహాము యొక్క వంశంలో నుండి ఉద్భవించినటువంటి వంశం ఈ యొక్క ఇశ్రాయేలు సమాజం. ఈ సమాజం అంతటిని విడిపించడానికి దేవుడే గొర్రెను సమకూర్చుకున్నాడు. అనగా ఇప్పుడు యేసయ్య ఎలా పిలువబడుతున్నాడంటే సమకూర్చబడిన గొర్రె. ఆయన సమకూర్చబడ్డాడు. ఎవరి కోసం? తన ప్రజలను విడిపించడానికి, తన ప్రజలను సంరక్షించడానికి, తన ప్రజలను విమోచించడానికి, తన ప్రజలను పాపముల నుండి పరిశుద్ధపరచడానికి. అదే మాట ఇక్కడ యోబు గ్రంథంలో ఏమంటే 33:24 వచనంలో అంటాడు, దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వారిని విడిపించును, ప్రాయశ్చిత్తము నాకు దొరికిందని సెలవిస్తా ఉన్నాడు. అంటే ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేసేవాడు ఎవరికి దొరికాడు? తన ప్రజలకు దొరికాడు. ప్రాయశ్చిత్తం చేసేవాడు ఎవరు? ఇప్పుడు ప్రభువే. ఈరోజు నిన్ను నన్ను విడిపించడానికి ఆయన సిలువలో బలైపోయి ఆయన రక్తము కార్చి మనల్ని విమోచించాడు. రక్త ప్రోక్షణ లేకుండా మనుషులకు విడుదల లేదు. ఈయన సమకూర్చబడినటువంటి గొర్రె. ఇంకొక మాట ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట మరొకసారి యోహాను సువార్త 1:29 అంటాడు, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. ఈయన బయలుపరచబడినటువంటి గొర్రె. ఎలాగా?
ఇశ్రాయేలీయులందరికీ యోహాను అరణ్యమంతా తిరుగుతూ పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందండి అని ప్రకటన చేశారు. ఎందుకంటే దేవుడి రాజ్యం రాబోతుంది, ఆయన రాకడ వచ్చినప్పుడు మీరు అందరూ నశించిపోతారు కనుక సర్పసంతానమా మీరు అందరూ కూడా వచ్చి బాప్తిసం తీసుకోండి, రక్షణ అనుభవానికి నడవండి అని అరణ్యం అంతా తిరిగి ప్రకటన చేస్తూ ఉంటే ఆ ప్రకటన విన్నటువంటి ప్రజలు చాలామంది ఆ నది ఒడ్డుకి వస్తారు. యోర్దాను నది దగ్గర ఆయన బాప్తిసం ఇస్తూ ఉంటాడు. అలా ఇస్తున్నటువంటి ఆయన దగ్గరకు అనేక మంది మరి కూడి వచ్చి బాప్తిసాలు తీసుకుంటూ ఉంటే యేసుప్రభు వారు కూడా అక్కడ బాప్తిసం పొందడానికి వస్తూ ఉన్నాడు అనమాట. ఆయన చూశాడు. అక్కడ వరకు ఆయన ఎవరికి తెలియదు. ఆయన అలా నడిచి వస్తూ ఉంటే అప్పుడు ఈయన ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఏంటంటే ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు ఏమని, దేవుని గొర్రెపిల్ల ఇప్పుడు లోక పాపములు మోసుకొని పోవచ్చున్నటువంటి దేవుని గొర్రెపిల్ల అదిగో వస్తూ ఉంది. ఇదిగో గొర్రెగా ఆయనను పరిచయం చేసినటువంటి ఆయనను చూస్తూ ఉన్నాం. ఇక్కడ బయలుపరచబడినటువంటి గొర్రెగా మనం చూస్తూ ఉన్నాం. ఏమని బయలుపరచబడ్డాడు? ఆయనే ఈ యొక్క పాపం అంతటిని కూడా మోసుకుని వెళ్ళడానికి వస్తున్నటువంటి దేవుని గొర్రెపిల్ల అని. ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవుణ్ణి తెలుసుకోకముందు ప్రభువైన యేసును కనీసంగా కూడా వారు ఇష్టపడినటువంటి కాలంలో దేవుని వైపు ఆయన కంటే ముందుగా ఆ అరణ్యమంతా తిరుగుతూ ప్రకటన చేసిన వాడు యోహాను మాటలకే ప్రజలందరూ భయపడ్డారు. చాలామంది యూదులు ఆ కాలంలో బాప్తిసాలు పొందారు. వాళ్ళందరూ కూడా యేసు వైపు తిరిగారు. కానీ ఆ తర్వాత కాలం వచ్చేటప్పటికి వ్యత్యాసాలు ప్రారంభమయ్యి ఆయన తక్కువ ఆ కుటుంబంలో పుట్టడాన్ని బట్టి, అనగా ఆయన చాలా పేద కుటుంబంలో పుట్టడాన్ని బట్టి ఆ గొర్రెలైనటువంటి వారు దాన్ని అంగీకరించడానికి చాలా వెనుకాడి అలా దూరం అయిపోయినటువంటి ప్రజలు. ఎందుకైనా వాళ్ళు దూరం అయిపోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఏంటి ఆ రీజన్ అని అంటే, వాళ్ళు కనుక అంగీకరిస్తే అందులో మనల్ని చేరరు. అర్థమైందా? యూదుల యొక్క మతాచార విధానం ఎలా ఉంటుందంటే, అన్యుడు అనేటువంటి వాడు ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి రావడానికి వీరలేరు, అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళందరూ కూడా ఎవరినైతే ఆరాధన చేస్తున్నారో ఆయనే నిజమైన దేవుడు అని వారు నమ్మి వారిని ఆరాధన చేస్తారు. ఎవరిని అక్కడికి రానివ్వరు. దేవుడు మనందరికీ అవకాశం ఇవ్వడానికి, మనలందరినీ నశించిపోకుండా ఈ లోకంలో నశించిపోయేటువంటి జనాంగంలో మనం ఉండకుండా ఆయన రాజ్యంలో మనం కూడా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ యూదులు అనబడిన వారి యొక్క మనస్సులను కఠినపరిచాడు. వాళ్ళు కఠినలు కావడానికి కారణాన్ని బట్టి ఈ రోజున మనకి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది, సువార్త వచ్చింది, రక్షణ వచ్చింది. ఆ రక్షణను బట్టి ఈ రోజున మనం అందరం ఇక్కడ కూర్చుని ఉన్నాం కదా. ఇక్కడ కూర్చుని దేవుని మాటలు వినడానికి కానీ, ఆ మాటలు ప్రకటించడానికి కానీ, ఆయన గురించి పాడటానికి కానీ, ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలీయులు ఆ యేసు ప్రభు వారిని ఒప్పుకోని కారణాన్ని బట్టే ఈ రోజున ఇప్పటికీ వాళ్ళు ఒప్పుకోవాలా. ఎప్పుడు ఒప్పుకుంటారో తెలిసింది? ఒకానొక కాలం రాబోతుంది. ఆ కాలం వచ్చినప్పుడు ఈ యెరూషలేములో మందిరాలు 2 సార్లు కట్టారు. ఆ 2 సార్లు కట్టిన మందిరాలు కూల్చబడిపోయాయి. కూల్చేసిన తర్వాత ఇప్పుడు 3వ మందిరం కట్టబడుతుంది అన్నమాట. ఇప్పుడు కట్టబడిన తర్వాత ఒకవేళ కనుక ఆ మందిరము కట్టబడితే ఒకే ఒక రాత్రి ఆ మందిరాన్ని కడతారు. అందుకే అక్కడ బిల్డ్ చేసి పునాదులు వేసి సిమెంట్ బస్తాలు తెచ్చి అవి తెచ్చి ఇది తెచ్చి కట్టడానికి లేదు. ఎందుకంటే ఒకవేళ ఒక్కసారి అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ముస్లిం యొక్క టెంపుల్ ఉంది, దాన్ని కూలగొట్టడం, అదే స్థలంలో ఈ మందిరాన్ని కట్టడం జరగాలి. అంటే ఒక రాత్రిలో ఆ మందిరము నిర్మాణం చేయబడాలి. అంటే అలా చేయబడటం కోసం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ మందిర నిర్మాణం నిమిత్తమై పార్ట్స్ అన్నీ కూడా కాంక్రీట్ వేసి తయారు చేసి ఒక చోట ఉంచారు. ఆ ఉంచబడినటువంటి ఆ పరికరాలన్నీ కూడా ఒకరోజు తీసుకుని వచ్చి ఫిట్ చేస్తారు అన్నమాట. మందిరంగా నిర్మాణం చేసేస్తారు. అలా చేసిన వెంటనే ప్రపంచం అంతా కూడా యుద్ధం ప్రారంభమైపోతుంది. ఆ యుద్ధం ప్రారంభమైపోయినప్పుడు ప్రపంచం అంతా ఇశ్రాయేలీయులకు వ్యతిరేకులైపోతారు. ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకులైపోతే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయపడిపోయి దేవుణ్ణి ఆరాధించలేక అటు ఇటు చెదిరిపోతారు. అప్పుడు నియంత అనబడిన వాడు, యాంటీ క్రైస్ట్ అనబడిన వాడు వస్తాడు. వచ్చి ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ ఒకటి చేసి నేను నడిపిస్తాను రాజ్యాన్ని,
మీరందరూ నాతో కూడా రండి అని వారిని ఆహ్వానించి ఒక రాజ్య స్థాపన చేస్తాడు. రాజ్య స్థాపన చేసి నేను 7 సంవత్సరాలు ఈ రాజ్యాన్ని ఏలబోతున్నాను. దానియేలు గ్రంథంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. అయితే ఈ రాజ్యాన్ని నేను 7 సంవత్సరాలు నాకు పర్మిషన్ ఇవ్వండి, రాజ్యం అంతా చాలా చక్కగా నేను పరిపాలన చేస్తానని చెప్పి ఆయన రాజ్యాన్ని 7 సంవత్సరాలకి నిబంధన చేసుకున్న తర్వాత వాడు ఏం చేస్తాడంటే మొట్టమొదటి ప్రారంభ సంవత్సరంలోనే యూదులతో సమాధానాన్ని కలిగి ఉంటాడు. అప్పుడు యూదులకు చెప్తాడు, ఇక మీదట మీరు ఆరాధన చేసుకోవచ్చు, పర్వాలేదు, మీరు ఎక్కడున్న వాళ్ళైనా సరే వచ్చి ఏంటంటే ఇశ్రాయేలు మళ్ళీ తిరిగి వచ్చి యెరూషలేములో ఉన్నటువంటి ఆ మందిరంలో తిరిగి ఆరాధన ప్రారంభిస్తారు. అలా ఆరాధన ప్రారంభించిన 3.5 సంవత్సరాల తర్వాత వాడు ఏం చేస్తాడంటే ఎవడైతే నియంతగా వచ్చాడో, యాంటీ క్రైస్ట్ అనబడిన వాడు వచ్చాడో, క్రీస్తు విరోధి వచ్చాడో, వాడు ఏం చేస్తాడంటే యెరూషలేములో కట్టబడినటువంటి దేవాలయంలో అక్కడ ఏమి ఉండదు. అక్కడ కేవలం ఏముంటుందంటే ఒక మందస్సు మాత్రమే ఉంటుంది. ఆ మందస్సాన్ని తీసి పక్కన పెట్టి వీడి యొక్క విగ్రహాన్ని తయారు చేసి అక్కడ పెట్టి ఇప్పుడు అందరూ కూడా నా విగ్రహాన్ని పూజించండి, నేనే మెస్సీయ అని అంటాడు. అలా అనగానే యూదులు దేవుడైన యెహోవాని తప్ప ఎవరిని ఆరాధన చేయరు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే యూదులు పారిపోతారు. మళ్ళీ తిరిగి ఆరాధన వాళ్ళు ఇష్టపడరు. ఆ గుడి విడిచిపెట్టి ఆ యొక్క కొండలకు పారిపోయి ఆ కొండల్లో నుండి వాళ్ళు ప్రార్థన చేయడం ప్రారంభిస్తారట. అలా ప్రార్థించినప్పుడు యేసయ్య ప్రత్యక్షమవుతాడు. అర్థమైందా? ఎక్కడైతే యెరూషలేములో గుడి టెంపుల్ ఉందో ఆ టెంపుల్కి ఎదురుగా సింహద్వారం అని ఒక ద్వారం ఉంటుంది. అది మెయిన్ ద్వారం అన్నమాట. ఆ ద్వారము ఎస్కేల్ గ్రంథంలో రాయబడి 10వ అధ్యాయం 8వ అధ్యాయం నుంచి రాయబడినటువంటి మాటల్లో ఏమని ఉంటుందంటే ఆత్మ టెంపుల్ విడిచిపెట్టి మందిరాన్ని విడిచిపెట్టి పారిపోతుంది. అప్పటికి సొలొమోను రాజు గారు చేసినటువంటి మహాద్భుత కార్యాలు ఏంటంటే ఆయన చేసుకున్నటువంటి 1000 మంది భార్యలకి గుళ్ళు కట్టేస్తాయి. విగ్రహాలు వాళ్ళు పూజించేటువంటి విగ్రహాలన్నీ పట్టుకొచ్చి యెరూషలేము దేవాలయంలో పెట్టేశాడు అనమాట. అలా పెట్టేస్తే దేవుడు దాన్ని భరించలేక ఆత్మ ఏం చేస్తుందంటే టెంపుల్ విడిచిపెట్టి ఆ సింహద్వారం ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. అలా బయటికి వెళ్ళిపోయినటువంటి ఆత్మ ఆ యొక్క సింహద్వారం బంద్ చేయబడి ఉంది. అన్ని ద్వారాలు తెరుస్తుంటాయి, ఆ సింహద్వారం మాత్రం మూసివేయబడి ఉంటుంది. ఆ ద్వారం ఎప్పుడు తెరుస్తుందంటే దానికి ఎదురుగా ఉలీవల కొండ అనబడినటువంటి కొండ ఉంటుంది. దీనికి గుమ్మానికి ఎదురుగానే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ కొండ మీదకి ప్రభువైన యేసు దిగుతాడు. ఆ కొండ మీద నుంచే శిలువ నుంచి లేచిన తర్వాత, సమాధి నుంచి లేచిన తర్వాత ఆయన ఆరోహణమైనటువంటి కొండ అదే. అన్ని తిరిగి రావాల్సినటువంటి కొండ కూడా అదే. ఆ కొండ మీదకి ఆయన దిగిన తర్వాత ఆయన పాదము ఆ యొక్క ఒలీవల కొండ మీద పాదములు మోపగానే ఏమవుతుందంటే ఆ కొండ రెండుగా విడిపోద్ది. రెండుగా విడిపోయి అది పెద్ద లోయగా మారిపోద్ది. అప్పుడు ఈ టెంపుల్ ఆ యొక్క సింహద్వారం ఏదైతే బంద్ చేయబడిందో అది నడుముకు విడిపోద్ది. అలా విడిపోయినటువంటి ఆ పాయ ఎక్కడికి ఉంటుందంటే ఆ పక్కనే మధ్యధారా సముద్రం ఉంటుంది. ఆ మధ్యధారా సముద్రానికి పగిలిపోతే దాంట్లో ఉన్నటువంటి నీళ్లు ఇలా పగిలిపోయినటువంటి బొగ్గుల్లో నుంచి మృత సముద్రంలోనికి వెళ్తుంది. అర్థమైందా? అక్కడి నుంచి మంచినీళ్ళు ప్రవహించడం ప్రారంభించి ఆ మంచినీళ్ళు మృత సముద్రంలోకి వెళ్తాయి. మొత్త సముద్రంలో ఉన్న నీళ్లు త్రాగడానికి కానీ లేకపోతే చేపలకు కానీ వేటికి పనికిరావు. ఒక గమ్ములో ఉంటుంది, చిగురులో ఉంటుంది, ఆయిల్లో ఉంటుంది అనమాట. చాలా ఉప్పు, మనం అసలు టచ్ చేయలేము. అది గంటలో పడితే ఒక 2 గంటలు 3 గంటలు మనం ఏడుస్తాం. అంత భయంకరమైనటువంటి మాట ఆ నీళ్ళు ఉంటుంది. ఆ యొక్క మృత సముద్రంలోనికి వెళ్ళినప్పుడు అయితే ఆయన వెళ్ళటం సంగతి పక్కన పెడితే ఎప్పుడైతే ఆయన కొండ మీదకి దిగుతాడో అప్పుడు ఇశ్రాయేలీలు బయటకు వస్తారు. కొండలోకి దాక్కున్నటువంటి ఇశ్రాయేలీలు బయటకు వస్తే అప్పుడు చూస్తారంటే యేసయ్య ఆ యొక్క పక్కలు పుట్టిన గాయం, ఆ చేతులకు కలిగినటువంటి గాయాలు చూసి ఇశ్రాయేలీలు అందరూ రొమ్ము కొట్టుకుంటారట. అయ్యా నిందా మేము ఇంతగా
ఇబ్బంది పెట్టింది, నిన్న మేము ఎంతగా హింసించింది, నిన్న నువ్వేనా, అప్పుడు వస్తే మేము తెలుసుకోలేకపోయామే, అప్పుడు నేను గమనించలేకపోయామే, అప్పుడు నేను సిలువ వేసామే, అప్పుడు నేను కొరడాల చేత కొట్టామే, నీ ముఖం మీద ఊసామే, నీ తల వెంట్రుకలు పెరికి వేసామే, ఎంత దారుణం చేసిన నిన్న అని రొమ్ము కొట్టుకుని దేవుడి సన్నిధిలో ఏడ్చేటువంటి ఒక దినం ఉంది. ఆయన గొర్రెపిల్లగా ఆయన వచ్చినటువంటి దేవుడు. ఆయన ఏమై ఉన్నాడు ఇక్కడ మనం చూస్తే ఆయన దేవుని గొర్రెపిల్ల, ఆయన బయలుపరచబడిన గొర్రె. ఎందుకంటే అప్పటి వరకు ఆయన ఏమై ఉన్నాడో తన ప్రజలకు తెలియదు. అప్పటి వరకు ఆయన ఏమై ఉన్నాడో తన ప్రజలకు ఎవరికి కూడా తెలియదు. ఆయన అప్పుడు బయలుపరచబడినటువంటి గొర్రెగా ఆ రోజున యోహాను ప్రకటన చేస్తా ఉన్నాడు. ఇంకొక మాట ఇక్కడ మనం చూడగలిగితే నిర్గమకాండంలో 12వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. నిర్దోషమైన ఏడాది మగపిల్లలు తీసుకురావాలను, గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకురవచ్చును. ఆ కింద మళ్ళీ 7వ వచనంలో ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధములలో ద్వారబంధపు 2 నిలువు కమ్ములకు మీదను పై కమ్మి మీదను చల్లి చల్లవలను. అంటే ఇప్పుడు ఈ గొర్రె దేని కొరకు? ఇశ్రాయేలీలను అప్పటికి ఐగుప్తు దేశంలో ఏముందంటే మరణము వ్యాపించి ఉంది. మరణము ఆ దేశం మీదకి రాబోతుంది. ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనివ్వకుండా ఆపుచున్నటువంటి పరువుకు బుద్ధి చెప్పడం కోసం దేవుడు ఏం చేశాడంటే మరణదూతని ఆ దేశం మీదకి పంపించాడు. ఆ మరణదూత ఎవరినైనా టచ్ చేయొచ్చు, కానీ దాని నుంచి తప్పించడానికి ఏం చేశారంటే గొర్రెను వధించి ఆ గొర్రె యొక్క రక్తము వారి యొక్క దారుబంధములకు పోయిగా మరణదూత ఏం చేస్తుందంటే దాటి వెళ్ళిపోతారు అన్నమాట. ఆ ఇంటిని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయినటువంటి వారు ఇశ్రాయేలీలు తప్పించబడటానికి ఇప్పుడు ఈ నేమ్గా మారాడు అనమాట. వధించబడిన గొర్రెగా మారాడు. ఆయన వధించబడిన గొర్రెగా మారాడు. ఇక్కడ 13వ వచనంలో ఉంటుంది చూడండి, చాలా అద్భుతమైన మాట. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదును, నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు అంటాడు. ఇక్కడ మొదటి పేతురు 1:19 వచనంలో ఏమంటాడంటే అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుతురు కదా. అంటే ఇప్పుడు యేసు రక్తం చేత వధింపబడిన గొర్రె రక్తము చేత ఎవరు విమోచింపబడ్డారు? తన ప్రజలైన ప్రతి ఒక్కరు. ఈ రోజున మనమందరం కూడా ప్రభువైన యేసు రక్తము చేత విమోచింపబడిన వారంగా మనం కనిపిస్తా ఉన్నాం. ఒక మాట నేను చెప్తాను, వినండి, చాలా జాగ్రత్తగా ఈ మాట గమనించాలి. ఇశ్రాయేలీలు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే వెళ్ళకుండా ఆపుచున్నాడు ఫరో. అలా ఆపుతూ ఉంటే ఒకరోజు మొత్తం ఐగుప్తు దేశం అంతా చీకటి అయిపోయింది. మొత్తం చీకటి మయమైపోయింది. సూర్యుడిని దేవుడు బంద్ చేశాడు, మొత్తానికి కనబడకుండా చేశాడు. మొత్తం అంతా చీకటి అయిపోయింది. మొత్తం అంతా చీకటి అయిపోతే ఇశ్రాయేలీలకి ఒక ప్రాంతాన్ని ఇచ్చారు. ఇశ్రాయేలీలు ఉండటానికి ఐగుప్తు దేశంలో దాస్యంలో ఉన్నారు కదా, ఈ ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక ప్రాంతం ఇచ్చారు. ఇచ్చి అక్కడ ఉండండి అని చెప్పారు. అయితే ఈ ఐగుప్తు దేశం అంతా చీకటి అయిపోయింది. అయితే ఇశ్రాయేలు నివాసం చేస్తున్నటువంటి ఆ పురమంతా వెలుగుమయమైపోయిందట. ఎంత వెలుగంటే చూడండి, మొత్తం దేశం అంతా చీకటి అయిపోతే ఇప్పుడు ఈ చుట్టుపక్కల అంతా చీకటిగా ఉంది. మనకి ఇక్కడ వెలుగుగా ఉందా లేదా? దేవుడు ఎరిగినటువంటి వారిని దేవుడు ఎలా మారుస్తాడంటే లోకమంతా చీకటి అయిపోవచ్చేమో కానీ నిన్ను మాత్రం అనేకులకు వెలుగుగా ఉంచుతాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క పట్టణం అంతా, వాళ్ళు నివాసిస్తున్నటువంటి ఆ ప్రాంతం అంతా ఎలా ఉంది అని అంటే వెలుగుమయమైపోయి
ఈ ఐగుప్తులో ఉన్నటువంటి చీకటిలో ఉన్న ప్రజలు వాళ్ళ యొక్క ప్రాంతం వైపు చూస్తూ ఉంటే ట్యూబ్ లైట్స్ వెలుగుతూ ఉంటే ఎలాగా వెలుగు బయటికి చెమ్ముతూ ఉంటుందో అలాగా ఇశ్రాయేలు ప్రజలు కనిపిస్తారు. చూడండి, అనగా దేవుని ఎరిగిన వాడు చీకటిలో ఉన్నాడేమో కానీ దేవుని ఎరిగిన వాడి అన్నిటికీ కూడా వెలుగుమయంగా ఉంటాడు. అర్థమైందా? ఇశ్రాయేలీలు అందరూ కూడా ఇశ్రాయేలీలు అందరూ కూడా ఒక వెలుగు ప్రాంతంలో నివాసం చేస్తున్నారు. వాళ్ళ ఇంటి చుట్టూ వెలుగు ఉంది, వాళ్ళ యొక్క ప్రాంతం అంతా వెలుగుమయంగా కనిపిస్తూ ఉంది. కానీ ఐగుప్తు దేశం అంతా చీకటి అయిపోయింది. కారణం ఏంటనుకుంటున్నారు? తన ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు, తన ప్రజలను హింసిస్తూ ఉన్నారు, తన ప్రజలను బాధిస్తూ ఉన్నారు. ఒకవేళ నేను ఎవడైనా బాధిస్తుంటే, ఎవడైనా నేను ఇబ్బంది పెడుతుంటే నువ్వు ప్రార్థించు, ఈ కార్యం మా పట్ల చేయి ప్రభువా, నువ్వు వెలుగుమయంగా ఉంటావు, అనేకులకు నువ్వు చెప్పేదానుగా ఉంటావు, నీవు ఎవరికి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే దేవుడిని పక్షంగా కార్యం చేస్తాడు. ఆయన వధించబడిన గొర్రె ఆ రక్తము చేత ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా విమోచింపబడ్డారు. మనమందరము విమోచింపబడ్డాం. మనమందరము ప్రభువైన యేసు రక్తము చేత విమోచింపబడి వెలుగుమయంలో మనం ముందుకు సాగి వెళ్తా ఉన్నాం. మనమందరం వెలుగు సంబంధులం. ఇశ్రాయేలులను మాదిరిగా దేవుడు అందుకే చూపిస్తూ ఉన్నాడు. ఐగుప్తంతా చీకటి అయిపోయింది, వాళ్ళంతా చీకటి సంబంధులు. కానీ ఇశ్రాయేలు ప్రజలు వెలుగు సంబంధులుగా కనిపిస్తూ ఉన్నారు. వారికి నివసించిన గృహాలన్నీ వెలుగుమయంగా ఉన్నాయి. అక్కడ ఎవరో ఒకరు చనిపోవాలి, కానీ ఐగుప్తు దేశం అంతా తొలిచూరులు చనిపోయాడు. మగవాడు ఇంటికి పెద్దవాడు అనబడి ఉన్నాడు, ప్రతి ఒక్కడు చనిపోయాడు. కానీ ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కడు కూడా చనిపోకుండా కాపాడబడింది. అంతటి ఔన్నత్యం దేవుడు తన ప్రజలకు ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? మీరు ఎక్కడున్నా సరే మీరు ప్రత్యేకించబడి ఉండాలి, కనిపించాలి. అలా కనిపిస్తారంటే. అందుకని ఈ రోజున వధించబడిన గొర్రెగా ప్రభువును మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. ఇంకో గొర్రె ఉంది ఇక్కడ మనకి చూస్తే, ఆయన మహిమపరచబడిన గొర్రెగా కూడా మనకి పరిచయం అవుతున్నాడు. ఆయన మహిమపరచబడిన గొర్రె అక్కడ చూడండి ఒకసారి. మా ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 6వ వచనంలో ఏమని ఉంటుందంటే, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్టున్న గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూస్తుంది. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. అర్థమైందా? అనగా గొర్రె పిల్ల ఇక్కడ ఎలా కనిపిస్తుందండి? ఆత్మగా ఇక్కడ మనం చూస్తున్నాం. అనగా మహిమపరచబడినటువంటి గొర్రెగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. కింద చూస్తే 5వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు, వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచున్నది. ఏమైపోయినా ఇప్పుడు మహిమపరచబడిన గొర్రెగా, వధించబడిన గొర్రె మహిమపరచబడిన గొర్రెగా మార్చబడింది. ఆమేన్. దేవుని యొక్క గొర్రె పిల్లగా ప్రభువైన యేసు మొట్టమొదటిగా సమకూర్చబడిన గొర్రెగా వచ్చాడు. సమకూర్చబడ్డాడు తన ప్రజలను విమోచించడానికి. అదే కాకుండా ఆయన వధింపబడిన గొర్రెగా వచ్చాడు ఇశ్రాయేలును విడుదల చేయడానికి, ఇశ్రాయేలు పాపం నుండి విమోచించడానికి. అదే కాకుండా ఆయన ఇప్పుడు మహిమపరచబడిన గొర్రెగా కనిపిస్తా ఉన్నాడు. ఆయనకి మహిమ చెప్తున్నాడు. 15వ వచనంలో అంటాడు, ఏలయనగా 7వ అధ్యాయం 15వ వచనం, ఏలయనగా సింహాసనము మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపరి జీవము గల ఆ బొగ్గల వద్దకు వారిని నడిపించును. దేవుని వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును ఏం చేస్తాడు? మహిమపరచబడిన గొర్రె ఏం చేస్తుందో తెలుసా? మిమ్మల్ని మీ ప్రతి బాష్ప బిందువు అంటే మీ కన్నీళ్లను తుడిచే దేవుడు. అర్థమైందా? మీరు దుఃఖపడి ఉన్నారా? దుఃఖం చేత బాధపడుతున్నారా? కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయా? భార్య భర్తల మధ్య సమస్యలు ఉన్నాయా? బిడ్డలతో సమస్యలా? మీ జీవితంలో ఒకవేళ కన్నీళ్ళ చేత నువ్వు బాధించబడతా ఉంటే యేసు మాటలు ఏం చేస్తాయంటే ఆ కన్నీళ్ళను ఏం చేస్తాయి? తుడిచేస్తాయి.
నీవు ఎన్నటన్నటికి ఏడ్చేవాడుగా ఏడ్చేదారుగా ఉండటానికి వీలు లేదు. ప్రభువు మీకు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం, ఈయన మహిమపరచబడినటువంటి గొర్రె. ఆయన మహిమపరచబడటమే కాదు, నిన్ను కూడా మహిమలోనికి నడిపించే దేవుడు ఆయన. నిన్ను ఆ మహిమలోనికి అనగా పరలోకంలోనికి నిన్ను తీసుకుని వెళ్ళే దేవుడై ఉన్నాడు. చివరిగా ఒక మాట ఉంది. ఈ దేవుడు తెలుసండి, ఎవడైతే మహిమపరచబడ్డాడో ఆయనే పరిపాలించే దేవుడై ఉన్నాడు. పరిపాలించే గొర్రెలైన ఈయనకి లోకంలో ఇప్పుడు పరిపాలన రాబోతుంది. ఆయన పరిపాలన భూమి మీద జరగబోతా ఉంది. అప్పటి వరకు ఎవరైతే ఎదురు చూస్తాడో ఆ పరిపాలనలో వాడు ఉండగలుగుతాడు. ఆయన పరిపాలనకు మనమందరం కూడా అప్పగించుకోవాలి. ఏమంటే మన దేశంలో రాజులు ఉన్నారు కదా, రాజులు ఏం చేస్తారు? మనలను పరిపాలిస్తారు. రాజ్యంలో మనకు రాజులు కావండి, నాయకులు కావండి, మన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులు మనల్ని ఏం చేస్తున్నారు? పరిపాలిస్తున్నారు. మనకి కావలసిన సమస్తాన్ని తెచ్చిపెడుతున్నారు. మనకి అవసరతను వాళ్ళు తీరుస్తూ ఉన్నారు. అనగా ఇప్పుడు ఆత్మీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను ఆయన ఏం చేస్తున్నాడో తెలుసని పరిపాలించే దేవుడిగా కనిపిస్తున్నాడు. ఈయన ఇక్కడ చదవండి, 22వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, మరియు స్ఫటికములని మెరిగినట్టు ఆ జీవ జలముల నది దేవుని యొక్క గొర్రె పిల్ల యొక్క సింహాసనములంతనండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపించదు. ఆ నది యొక్క ఆవల జీవవృక్షం ఉండేది. అది నెలకు ఫలమించు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు ఆ జనములకు స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు. దేవుని యొక్క గొర్రె పిల్ల యొక్క సింహాసనము దానిలో ఉండదు. అంటే ఇప్పుడు చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏదైతే ఒలీవల కొండ పాయలుగా విడిపోద్దో, మృత సముద్రం అనేది ఏ జీవి బ్రతకదు. చేపల బ్రతుకో, చెట్టుల బ్రతుకో, ఏ మొక్క అక్కడ మొలవదు. చాలా భయంకరంగా ఉంటుంది. ఆ యొక్క మృత సముద్రం దగ్గరికి వెళ్తే కనుక ఎలా ఉంటుందంటే, మనకి మామూలు ప్రాంతంలో వేడి 28 అనుకోండి, అక్కడ 60 ఉంటుంది. అర్థమైందా? అసలు గాలి సోకదు, గాలి పీల్చుకోవడానికి కూడా ఉండదు. ఆ ప్రాణాలు ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంటాయి అన్నమాట. అంత భయంకరంగా ఉంటుంది. అది సొదొమ గొమొర్రా అనబడిన పట్టణం. ఆ పట్టణము కాలిపోయిన తర్వాత అది దిగిపోయినటువంటి భూభాగంలో అక్కడ ఉన్నటువంటి లోతు భార్య ఉప్పు స్తంభంగా మారితే ఆ ఉప్పు సాంద్రత అంతా కూడా అందులోకి వెళ్ళి అదొక భయంకరమైనటువంటి విషంగా మారిపోయింది. ఆ విషపు నదికి ఆ మంచి నీళ్ళు ఉన్నటువంటి సముద్రపు నీరు వెళ్ళిన కారణం చేత అక్కడ ఆ సముద్రంలో కూడా ఏమైతే అంట ఇక్కడ రాయబడినటువంటి ఆ మాటలు, దాని చుట్టూ ఆ జీవజలము, ఆ చుట్టూ ఆ జీవనది చుట్టూ మొక్కలను చెట్లను ఫలిస్తూ ఉంటాయి. ఆ వాటికి ఉన్నటువంటి ఆకులట మన హృదయాలు, మన ఆరోగ్యానికి ఔషధాలుగా పనిచేస్తాయి. అంటే దేవుని యొక్క పరిపాలనలో మనం ఎలా ఉండబోతున్నా తెలుసా? అనారోగ్యం అనేది మన చేతుల్లో ఉండదు. మీరు గమనించారు లేదో, ఎప్పుడైనా మనకి పొలాలు వేయించా నీళ్లు పారేటువంటి ప్రాంతాలు ఉంటే ఆ పక్క ఈ పక్క చెట్లు ఎంత అద్భుతంగా పడుతూ ఉంటుంది, కాస్తూ ఉంటాయి, ఫలభరితంగా ఉంటాయి. కానీ అతి ఫలభరితంగా మన జీవితాలు ఉంటాయని అంటే అర్థం ఏంటంటే, ఆ మృత సముద్రము పాపపరమైనటువంటి జీవితాలకు సాదృశ్యంగా ఉంది. అది పాపముతో కూడా కూర్చబడింది. పాప జీవితాలు, పాపాన్ని కలిగి ఉన్నటువంటి జీవితాల్లో అభివృద్ధి, ఆశీర్వాదం ఉండదు. అయితే దేవుని వాక్యం ఎప్పుడైతే దానిలోనికి ప్రవేశిస్తుందో, దానిలోనికి వస్తుందో, అప్పుడు ఫలించడం ప్రారంభం. అప్పటి వరకు మోడుబారినటువంటి మన జీవితాలు ఎప్పుడైతే వాక్యం మన జీవితంలోనికి వస్తుందో, మంచినీళ్ళు వాక్యానికి సాదృశ్యంగా ఉన్నాయి. మృత సముద్రం పాపానికి, శాపానికి సాదృశ్యంగా ఉంది. ఆ శాపగ్రస్తమైనది మంచినీళ్ళ చేత, అనగా ఈ మధ్యధార సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు వెళ్ళటం ద్వారా
అది కూడా మంచినీళ్ళుగా మారిపోయి అందులో చేపలు బ్రతుకుతాయట, పక్కన చెట్లు బ్రతుకుతాయట. వాటి నుంచి వచ్చిన ఆకుల రసాన్ని తీసుకుని మన మన హృదయ మన యొక్క ఆ యొక్క ఆరోగ్యానికి ఔషధాలుగా అనగా టానిక్స్గా వాడుకొని మనం బ్రతుకుతామట. అర్థమైందా? చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాటలు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని గొర్రె పిల్లగా వచ్చిన ప్రభువైన యేసు నుండే వచ్చింది. ఆ గొర్రె పిల్లే సమస్తముగా సమకూర్చబడినటువంటి గొర్రెగా, వధించబడిన గొర్రెగా, అంటే పరిపాలించేటువంటి గొర్రెగా, అలాంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యములన్నిటిలో మన జీవితంలో జరిగించడానికి ప్రభువైన యేసు ఈ లోకానికి దేవుని గొర్రె పిల్లగా వచ్చి మనల్ని విమోచిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు విమోచనం ఏంటంటే గొర్రె. ప్రతి సంవత్సరం వాళ్ళు గొర్రెలు వధించడం, వారి పాప విముక్తి చేసుకోవడం. ఆ పాప విముక్తి ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటే వాటన్నిటి నుండి తప్పించడానికే ప్రభువైన యేసు దేవుని గొర్రె పిల్లగా వచ్చి ఆ గొర్రెలకు బదులుగా ఆయన బలైపోయి ఆయన రక్తము చేత మనల్ని విమోచించి ఈ రోజున మనల్ని తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెట్టాడు. అర్థమైందా? ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కడు ఏమైనట్లు లెక్క తెలుసండి? దేవుని యొక్క ఆ గొర్రె పిల్ల యొక్క రక్తంలో కడుగుబడిన వాడు దేవుని సన్నిధిలో కూర్చుంటాడు. ఇక్కడి నుంచి డైరెక్ట్గా యేసు పరిపాలించేటువంటి ఆ రాజ్యంలోనికి, ఆ రాజ్యంలో ఏమున్నాయి? మనకి నేర్చాలు ఉండవట, జబ్బులు ఉండవట, ఆకలి దప్పులు ఉండవట, ఏది ఉండదు. ఇక అద్భుతమైనటువంటి రాజ్యంలో, పరలోక రాజ్యం బంగారం చేత నింపబడిందని, బంగారపు వీధుల్లో నీవు నేను కూడా ఉండటానికి దేవుడు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇవ్వబోతున్నాడని నీవు ఎరిగిన వాడవై ఈ సన్నిధికి వచ్చి ఆయన యొక్క రక్తము చేత కడగబడి ఆయన రాజ్యంలో అనగా ఆయన సంఘములో నీవు కొనసాగుతూ ఉంటే ఒక రోజు నా దేవుని యొక్క సన్నిధిలో నీవు ఉండటానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చేవాడు. దేవుడు తన కృపా సమృద్ధి అందరికీ దయచేయను గాక.